ముఖాముఖి. నమస్తే అండి. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన మన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి మనతో ఉన్నారు. సో ప్రచారంలో పాల్గొంటున్నారు. తర్వాత గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరిగింది గతంలో, ఇప్పుడు అంటే దాదాపుగా 2024 ఎలక్షన్లో వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి పదంతో గిద్దలూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. సో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజలందరూ ఎంతో ఇష్టంతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే మంచి జరిగిందో కృతజ్ఞతతోటి స్వాగతం పలుకుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో మొత్తం మీద మీరు ఏ ఎజెండాతో 2024 ఎలక్షన్స్కి మీరు వెళ్తున్నారు? 2024 ఎలక్షన్స్కి 5 సంవత్సరాల పరిపాలన, ఇంటి వద్దకే పరిపాలన, ప్రతి కుటుంబానికి మంచి జరిగింది అనే నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం చేసి సంక్షేమ పథకాలన్నీ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నేరుగా వారికి చేర్చినారు. ఈరోజు ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది. గిద్దలూరు నియోజకవర్గం 175 నియోజకవర్గాలు ఏ 70 సంవత్సరాల్లో చూడని అభివృద్ధి, చూడని సంక్షేమం చూశారు. ఈరోజు అందుకోసమే ఏ పల్లెకు వెళ్ళినా, ఏ మున్సిపల్ వార్డుకు వెళ్ళినా కూడా ఎంతో ఇష్టంతో పలకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఒక విధంగా చూస్తే 2019 నుంచి 2024 వరకు అన్నా రాంబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు నడిపించారు అని చెప్పేసి ఒక ప్రజల్లో అయితే ఒక వాదన ఉంది. కానీ ప్రతిపక్షం తరపు నుంచి ఒక మాట వినపడుతుంది. 2019లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు, అన్నా రాంబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. సో దీనిపై మీరేం మాట్లాడతారు? ఒక్కసారి ఈ 5 సంవత్సరాల్లో గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మనం లిస్టు తీద్దాం. 2014 నుంచి 19 వరకు మనం లిస్టు తీద్దాం. తీసుకొని ఎక్కడైనా ప్రెస్ క్లబ్లో కానీ ప్రెస్ మీట్లో కానీ కూర్చొని ఛాలెంజ్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారేమో కనుక్కోండి. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది గిద్దలూరు నగర పంచాయతీ ఏరియా హాస్పిటల్ ఉంది. ఈరోజు 24 కోట్లతోటి దాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చేసి నూతన వసతులతోటి, నూతన బిల్డింగ్ తోటి ట్రైబల్ డిపార్ట్మెంట్ కింద కన్సిడర్ చేసి ఈరోజు అన్ని హంగులతోటి ఒక 2 నెలల ముందే, దాన్ని 1.5 నెలల ముందే ప్రారంభించడం జరిగింది. 24 కోట్లు. రెండవది వెలగలపాయ దగ్గర 50 కోట్లతోటి అది శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతుల మీద శంకుస్థాపన చేయడం జరిగింది. అర్ధవీడు మండలంలో మండల హెడ్ క్వార్టర్స్కి రీచ్ అవ్వడానికి 24 కోట్ల ఖర్చుతోటి అది కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పల్లెలో రోడ్లు, కాలువలు, నూతన భవనాలు, సచివాలయం భవనాలు, కాంప్లెక్స్లు, మరియు దానితో పాటు అన్ని విధాలుగా 100కు 100% స్కూళ్ళన్నీ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రతి పల్లె ఆనందంగా ఉంది. ఓకే, మీ నియోజకవర్గంలో ఇంకా ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి తీసుకువచ్చారా? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలు మీ దగ్గరకు వచ్చి మాకు ఇది ప్రధానమైనటువంటి సమస్య ఉందని చెప్పేసి మీ దగ్గర ఏమైనా విన్నవించుకున్నారా? సందర్భాలు ఉన్నాయా? గడిచిన 5 సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన కాలంలో 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలన్నీ నేను నియోజకవర్గంలో పూర్తి చేశాను. పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు కానీ, దానితో పాటు మార్కాపురం పట్టణంలో ప్రధానంగా 14 సంవత్సరాల నుంచి శాశ్వత నీటి పరిష్కారం కానీ, షాదీఖానా కానీ, పశ్చిమ ప్రకాశం మొత్తానికి ముఖ్యమంత్రి గారు వైద్య రంగంలో ఆయన చూపించిన చొరవ ఏదైతే ఉందో ఈరోజు మార్కాపురంలో ఏకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం, దాదాపు 500 కోట్ల మెడికల్ ప్రాజెక్టు. ప్రతి ఒక్కటి అంబేద్కర్ భవన్ కానీ, బీసీ భవన్ కానీ, ముల్లా అనే ఇంటి పేరు ఎవరైతే ఉందో వారికి బీసీఈ సర్టిఫికేట్ తీసుకునడం కానీ, గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి నిమిషం కష్టపడి ఆ పనులు చేసుకోవడం జరిగింది. రానున్న 5 సంవత్సరాల్లో గిద్దలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ సమస్యలు ఉన్నాయి.
ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. సగిలేరు ప్రాజెక్టు కానీ, గుండ్లమోటు ప్రాజెక్టు కానీ, రామన్న కతువ కానీ, ఖమ్మం షాదీఖానా కానీ, దానితో పాటు ఇక్కడ ప్రధానంగా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ 50,000 ఇన్ సర్వీస్ రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ వాళ్ళు 50,000 కుటుంబాలు ఉన్నాయి. వారందరి గురించి క్యాంటీన్కి కానీ, దాంతోపాటు హెల్త్ సెంటర్కి కానీ స్థలం కేటాయించవలసి ఉంది. ప్రతి మండలంలో వారికంటూ సరైన అసోసియేషన్ స్థలం కేటాయించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటి నోట్ డౌన్ చేసుకొని రానున్న 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి 100% పూర్తి చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. దాంట్లో ఇంకా ప్రధానంగా గిద్దలూరు నగర పంచాయతీకి శాశ్వత నీటి పరిష్కారం, త్రాగునీటి పరిష్కారం తీసుకురావాల్సింది ఉంది. గట్టిగా చెప్పగలను, 2 నగర పంచాయతీలకి, ఒక మున్సిపాలిటీకి, నగర పంచాయతీకి శాశ్వత నీటి పరిష్కారం చూపించిన వ్యక్తిగా ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఖచ్చితంగా చెప్పగలను, రానున్న 2 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గిద్దలూరు నగర పంచాయతీకి శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించగలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 100% పూర్తి చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా అది నానుతూనే ఉంది. అంటే అది పూర్తి చేస్తాం, పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి నానుతూనే ఉంది. దాని నుండి సాగునీరు, త్రాగునీరు ఈ గిద్దలూరు ప్రజలకు ఉపయోగం పడుతుందని చెప్పేసి, కానీ ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగనే లేదు. అంటే జాతికి అంకితం చేశామని చెప్పేసి జగన్ పలు సందర్భాల్లో చెప్పాడు. సో ఈ విషయంలో మరి అది పూర్తయ్యే అవకాశం ఎప్పటికి వస్తుంది? జాతికి అంకితం చేశామని ముఖ్యమంత్రి గారు పలుసార్లు చెప్పలేదు, ఒక్కసారే చెప్పారు. 2 టన్నళ్లు పూర్తి చేసిన తర్వాత దాదాపు రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత 60% పూర్తయింది. దాని తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా దాన్ని ఏ విధంగా పట్టించుకోకుండా దాన్ని పూర్తిగా 2014 నుంచి 19 వరకు ఏమాత్రం పశ్చిమ ప్రకాశం అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% అడ్డ. వీరికి ఏ విధంగా మనం సహాయం చేయకూడదు అనే గట్టి పట్టుదలతోటి 2014 నుంచి 19 వరకు వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6 కిలోమీటర్ల పైన 2 టన్నులు పూర్తి చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత మాత్రమే జాతికి అంకితం చేశారు. ఈ సంవత్సరము వర్షాలు, వరదలు లేకపోవడం కారణంతో మాత్రమే మనం వెలుగొండ ప్రాజెక్టులో నీరు చూడలేదు. కానీ రేపు ఆగస్టు, సెప్టెంబర్లో ఖచ్చితంగా మొదటి చుక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు ఎత్తి మరి ఆ వెలుగొండ రిజర్వాయర్లకి వదులుతారు. దాని తర్వాత రానున్న 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా చెప్పగలను, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తోటి పోటీ పడే విధంగా ఈ పశ్చిమ ప్రకాశం మొత్తము 3 పంటలతోటి ప్రకాశిస్తుంది. సో గిద్దలూరు పట్టణంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య కూడా ఏకరువు పెడుతున్నారు ప్రజలు. అదేంటంటే ఇప్పుడు డబుల్ ట్రాక్ పడింది, రైల్వే ట్రాక్. సో అక్కడ దానివల్ల రైల్వే కష్టాలు ఎక్కువైపోయినాయి. అంటే ప్రజలు వెళ్ళడానికి, రావడానికి, పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అని చెప్పేసి చాలా కాలం నుంచి అది వాదనలు వస్తూనే ఉంది, అంటే వినిపిస్తున్నాయి వార్తలు. మరి అది మీరు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే డెఫినెట్గా ఆ ఫ్లైఓవర్ మీరు శాంక్షన్ చేయించగలరా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సమస్య రోజు చూస్తూ ఉన్నాను. దానికి ఫ్లైఓవర్ అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం దానికి ఇంకా చుట్టుపక్కల ఒకసారి చూసుకొని ఎక్కడి నుంచి అయితే ట్రాఫిక్ డైవర్ట్ చేయగలమో ఆ డైవర్షన్ ట్రాఫిక్లో ఒకసారి మనకు కింద నుంచి కూడా అవకాశం ఉందేమో ఒకసారి చూసుకొని డిఆర్ఎం గారితో మాట్లాడి, ఎంపీ గారు తోటి మాట్లాడి అన్ని విధాలుగా రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఖచ్చితంగా వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఆ ఫ్లైఓవర్ ఖచ్చితంగా పూర్తి చేస్తానని మాటిస్తూ ఉన్నాను. తర్వాత ఈ కాంగ్రెస్కు సంబంధించి షర్మిల గారు రావడంతో ఓటింగ్ చీలిపోయే అవకాశం ఏమన్నా ఉందంటారా ఇప్పుడు నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో? నాకు తెలిసి 0.5% కూడా ఉండదు. 0.5% కూడా ఉండదు. దేనికి అంటే చరిస్మా లేదంటారా? కాదు, రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరైతే ఉన్నారో వారి ఆశయంతో కూడుకొని ప్రజలతో మమేకమై వారితో పాటు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి మనసులు తెలుసుకొని, ప్రతి ఒక్కరి ఇబ్బందులు తెలుసుకొని దాదాపు 3,648 కిలోమీటర్లు పాదయాత్రలో తీసుకున్న ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలని ఈ 5 సంవత్సరాలు
మేనిఫెస్టో, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, బైబిల్గా భావించి 100కు 100% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఈ 5 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. ఈ 5 సంవత్సరాలు రాజన్న రాజ్యం కంటే ఇంకా ఎక్కువే ప్రజలందరూ ఆస్వాదించారు. ఇంటి వద్దకే పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఏమాత్రం ప్రజలందరూ ఆశయాలకు నిలబడే వ్యక్తిని మాత్రమే చూస్తారు, కానీ ఇంకా వేరే ఆలోచన పెట్టుకోరు. ఖచ్చితంగా 0.5% కూడా పక్క పోయేది లేదు. సో వై నాట్ 175 to 175 అని చెప్పేసి జగన్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్గా సాధ్యపడుతుందంటారా? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో 89% కుటుంబాలకు మంచి జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తా ఉన్నారు, మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా తోడుండండి అంటున్నారు. ఒకసారి 89% ప్రతి నియోజకవర్గంలో 51% మంది ఓట్లు వేస్తే గెలిచిపోయినట్టే. అదే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో ఉన్నారు అంటే ఆ 89%లో ఖచ్చితంగా 70% తోడుగా నిలబడతారు. వారందరూ ఈరోజు స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 175కు 175 గెలవడం అంత అసాధ్యమైన విషయమేం కాదు, సులభమైన విషయమనే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకం తీసుకొచ్చారు. నవరత్నాలను మించి ఉందని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్తున్నారు. దీని గురించి మీరు? నవరత్నాలకి సూపర్ 6కి అసలు కంపారిజనే లేదు. ఎందుకంటే నవరత్నాలు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు అమలు చేశారు. ఇది ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. అంటే ఆయన ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తారు, ఆయన ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారు. ఏదైనా సంక్షేమ పథకం మాట ఇచ్చారు అంటే మాట తప్పరు. అందుకోసం ప్రజలకు గట్టి నమ్మకం. దానితోటి ఈరోజు 2,65,000 కోట్లు ప్రజలకి సంక్షేమ పథకాలకి అన్ని విధాలుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ తోటి నేరుగా ₹1 లంచం లేకుండా వారికి చేర్చారు. ఈ సూపర్ 6 ఏదైతే తీసుకొస్తున్నారో ఆ సూపర్ 6ని అమలు చేయడానికి దాదాపు ఈరోజు 2,65,000 కోట్లు ఏదైతే ఉందో వాళ్ళు 4 లక్షల కోట్లు పెడితే కానీ ఆ సూపర్ 6 పూర్తవ్వదు. ఆ సూపర్ 6 పూర్తి అవ్వకూడదు. అది ఖచ్చితంగా ఒకటి ప్రజలు నమ్మరు, 2 వాళ్ళు అమలు చేయాలి అంటే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే శ్రీలంక అయిపోతుంది లేదా ఇంకోటి అయిపోతుంది అన్నారో ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టిన ఆ 1, 2, 3, 4 ఆ సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే అవకాశమే లేదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అన్ని విధాలుగా అబద్ధాలు ఒక పేపర్లో పెట్టి ముందుకు తీసుకొస్తారు. ఎవరు ప్రజలందరూ ఈ కల్లిబుల్లి మాటలు నమ్మొద్దండి. మిమ్మల్ని మళ్ళీ అనవసరంగా ఇవన్నీ చెప్పి బుట్టలు వేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. 2014 ఒకసారి గుర్తు చేసుకోండి, 600 పేజీలతో ముందుకు వచ్చారు, 2% కూడా అమలు చేయలేదు. 2% అమలు చేయని అప్పటి ముఖ్యమంత్రి గారిని ఆలోచన చేస్తారా? 100కు 100% అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తోటి నమ్మకంతో భవిష్యత్తుపై నమ్మకంతో అడుగు ముందుకు వేస్తారనేది ప్రజలకు గట్టిగా తెలుసు. వారికి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తుంటే వారు పలకరించే విధానం కానీ వారు మాకు ధైర్యం చెప్పే విధానం కానీ మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరితోటి పలకరిస్తే ఆ 175కు 175 ఎందుకు సాధ్యం కాదు అని అందరికీ తెలుస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఎన్ని వేల మెజారిటీతో మీరు గెలుపొందే అవకాశం ఉంది? క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందా ఈ 2024 ఎలక్షన్స్ సంబంధించి? 2024 ఎలక్షన్స్లో ఇక్కడ దాదాపు 284 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్లో తోటి అందరి పల్లెలతోటి వార్డులతోటి మాట్లాడుతూ ఉన్నాం. వారందరూ మాకు ఇచ్చే ఆశాభావం కానీ ధైర్యం కానీ ఏమి అంటే 2019లో ఏదైతే ప్రతి బూత్లో మెజారిటీ ఇచ్చామో దానికి 1 ఓటు కూడా తగ్గకుండా మీకు మెజారిటీ ఇస్తామని ధైర్యం చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నారు. 2019లో ఇది పులివెందులతోటి ధీటుగా 82,000 మెజారిటీ వచ్చింది. ఖచ్చితంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ ప్రతి బూత్లో పోయినసారి వచ్చిన దానికంటే
ఒక్క ఓటన్న మెజారిటీ తెప్పించి చూపిస్తామని ప్రతి ఒక్కరి ధైర్యం చెప్పి పంపిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదా, ఇప్పుడు కుందూరు నాగార్జున రెడ్డి గారి మాటల్లోనే చెప్పారు, అభివృద్ధి నియోజకవర్గం చేస్తాము, వేల మెజార్టీతో, మేము అత్యధిక మెజార్టీతో మళ్ళీ 2024 ఎలక్షన్స్లో రికార్డు బద్దలు కొట్టి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కుందూరు నాగార్జున రెడ్డి గారి మాటల్లో మనం విన్నాము. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అర్జున్. ముఖాముఖి